సో హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత 3D94. ఈరోజు మనం చేయబోతున్న వీడియో వచ్చేసి మన కార్ కలెక్షన్లోకి కొత్త కార్ అయితే ఆడింది. సో ఈరోజు మనం దాన్ని అన్బాక్సింగ్ చేసి దాన్ని టెస్ట్ చేద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే 3 to 4 వీడియోస్ చూడండి. వీడియోస్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం ఈ కార్ని అయితే అన్బాక్సింగ్ చేసి దాన్ని డీటెయిల్గా రివ్యూ చేసి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇదే మన కొత్త కార్ వచ్చేసి, దీని పేరు వచ్చేసి వివా టాయ్స్ వాళ్ళది ఆఫ్ రోడ్ వైల్డ్ బీస్ట్. దీని స్పెసిఫికేషన్స్ ఓవర్ 75 feet రేంజ్, అంటే కంట్రోలర్కి కార్కి 75 feet దాకా రేంజ్ వస్తుంది. హై టఫ్నెస్ కార్ షెల్, ఈ పైన బాడీ ఏదైతే ఉందో హై టఫ్ ఉంది. మాన్స్టర్ టైర్స్ ఫర్ గ్రిప్, ఎక్కువ గ్రిప్ ఉన్న టైర్స్. దీనికి వచ్చేసి 2 స్పీడ్ మోడ్స్ ఉంటాయి, నార్మల్ స్పీడ్, టర్బో స్పీడ్. ఈ రిమోట్లో ఈ బటన్ని ప్రెస్ చేస్తే టర్బో స్పీడ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఉన్నాయి 2.4 GHz కంట్రోలర్. షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి దీనికి, ఆఫ్ రోడర్ కాబట్టి ఉంటాయి. డ్యూయల్ మోటర్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అండ్ 4 లైట్ మోడ్స్, టైప్ సి ఛార్జింగ్, మల్టీ డైరెక్షన్ మూమెంట్, ఇన్బిల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది దీనికి వచ్చేసి. సో ఎలా వాడాలా అనేది మొత్తం ఇక్కడ ఉంది. దీని లోపల కూడా ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. సో లెట్స్ ఓపెన్ ద కార్. ఇక్కడైతే టేప్ వేసి ఇచ్చాడు. సో ఇప్పుడైతే దీన్ని బయటికి తీద్దాం. సో చూస్తున్నారు కదా, చూడ్డానికి మనకి మెటాలిక్ బాడీలో ఉంది ఇది, కానీ ఫైబర్ మెటాలిక్ బాడీలా కనిపిస్తుంది మనకి. దీంతో కంట్రోలర్, కార్, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఇవన్నీ తీసేద్దాం. సో నాకు చూస్తున్నారు కదా, రిమోట్ అయితే వచ్చేసి. ఇక్కడ దీనికి స్క్రూస్ అయితే ఇవ్వలే, బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, నిప్పోవి. వీళ్ళు ఇక్కడ స్క్రూ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇప్పుడు కార్ని ఎలా తీయాలి, ఎక్కడ ఉంది, కింద ఉంది. సో ఇప్పుడు మన కార్ కూడా వచ్చేసింది. దీనితో పాటు మనకు వచ్చినవి అయితే ఇవే, ఈ 3 వచ్చాయి. దీనికైతే షాక్ అబ్జర్వర్స్ వచ్చి ఇక్కడ ప్లాస్టిక్ ఇచ్చాడు, అంటే పని డూప్లికేట్, వెనకాల డూప్లికేట్ ఇచ్చాడు. ఫ్రంట్ టైర్స్ లోపల కొంచెం ఇచ్చాడు, చిన్నవి, కొంచెం అవుతుంది అంతే, ఒక నిమిషం. సో ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా అనిపిస్తుంది. అంతే అవుతుంది, ఇంకా ఎక్కువగా అట్లా ఏం లేదు. ఇక్కడ ఈ టైర్స్ ఉన్నాయి కదా, ఇవి కింద దిగుతాయి అంతే, దానికి మించి ఏం కాదు ఇక్కడ. సో ఇప్పుడైతే మన కార్ని అయితే ఆన్ చేద్దాం. ఛార్జింగ్ ఉందో లేదో తెలియదు, ఛార్జింగ్ అయితే ఉంది, రెడ్ లైట్ వచ్చింది. సో ఇక్కడ రిమోట్లో కూడా ఆన్ ఆఫ్ బటన్ ఉంది. సో ఇప్పుడు ఆన్ చేస్తే సౌండ్ అయితే కొంచెం ఎక్కువనే వస్తుంది సౌండ్ దీనికి. సో దీన్ని ప్రొవైడ్ చేసిన వచ్చి పైన క్యారియర్ ఇచ్చాడు. ఈ క్యారియర్ వెనకాల బంపర్, ఫ్రంట్ బంపర్ సేఫ్టీకి. హెడ్లైట్స్ వెలుగుతున్నాయి. హెడ్లైట్స్కి మనకు 4 మోడ్స్ అన్నాడు కదా, ఈ బటన్ ఉంది కదా రిమోట్, రైట్ అప్, దాన్ని ప్రెస్ చేస్తే 4 మోడ్స్ వస్తాయి. ఇది 2nd మోడ్, ఇది 3rd, ఇది 4th మోడ్, బ్లైండ్ లాగా వస్తుంది. సో ఇదైతే ఆఫ్. సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ మోడ్లో పెడదాం. ఓన్లీ ఆన్ ఉంటుంది.
అండ్ దీని కార్ సైజ్ అదే ఈ పైన షెల్ సైజ్ చిన్నగా, టైర్ సైజ్ పెద్దగా ఉంది. సో ఇదైతే 2x4 వెహికల్. సో ఇక్కడైతే మనకి డూప్లికేట్ లైట్స్ ఇచ్చాడు విత్ అలాంగ్ విత్ క్యారియర్. సో ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే నార్మల్ స్పీడ్లో ఉంది. టర్బో స్పీడ్ ఆన్ చేశాను, మనకు ఎక్కువ కనిపిది ఇక్కడ. సో ఇలా పడతాను. ఇప్పుడు చూడండి, మనకు ఆ హెడ్ లైట్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కువ పని చేయవు, ఏదో ఇచ్చినట్టు ఇచ్చాడు అంతే. దీంట్లో మనకి బ్లూ కలర్ వేరియంట్ కూడా ఉంది. ఇదైతే నేను అమెజాన్లో పర్చేస్ చేసా. అంత మనకి 1099 రూపీస్ అయింది, అంతే 1100 అనుకోండి, 1100 రూపీస్ అయింది. సో ఇదైతే బాగానే పని చేస్తాను. అంటే దీనికి టర్బో స్పీడ్, నార్మల్ స్పీడ్ అని ఇచ్చాడు. నాకేం అంత పెద్ద డిఫరెన్స్ కనిపించలే, కానీ లైట్ మోడ్స్ బాగున్నాయి దీనికి. ఈ విండోస్ కూడా ప్లాస్టిక్ ఇచ్చాడు. ఇది ఒకటి షెల్ ఫైబర్ది ఇచ్చాడు. షాక్ అబ్జర్బ్స్ ఇలా పనిచేస్తాయి అంతే. ఫ్రంటే, బ్యాక్ లేవు షాక్ అబ్జర్బ్స్. ఇక్కడ నేను ఒకటి చూశాను, చూడండి. ఫ్రంట్ టైర్ కిందకి ఇలా అంటే దిగిపోతుంది, వెనక టైర్ అంటే బౌన్స్ అవుతుంది కారు. మళ్ళీ చూడండి, ఇది డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కాలే. సో ఇప్పుడు యూజర్ మాన్యువల్ కూడా చూద్దాం. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చూశాను, మళ్ళీ మీకు చూపిస్తున్నా. సో ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకు దీనికి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మీరు వీడియో పాజ్ చేసి చూడండి, చదవండి, క్లియర్ కనిపిస్తుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు వీడియో ఆఫ్ చేసి చదవండి. సో లోపల కూడా మొత్తం స్పెసిఫికేషన్, అదే యూజర్ మాన్యువల్, ఎలా యూజ్ చేయాలి, హౌ టు ఛార్జ్ బ్యాటరీ, హౌ టు ఇన్స్టాల్ బ్యాటరీస్ ఇన్ ద రిమోట్, మొత్తం అన్నీ వచ్చాయి ఇక్కడ. లాస్ట్ పేజ్లో టర్బో స్పీడ్, ఇగోండి, యాక్టివేట్ ద టర్బో స్పీడ్ ఫంక్షన్ బై ప్రెసింగ్ ద బటన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఎట్ ద టాప్ ఆఫ్ రిమోట్. అలా సేఫ్టీ గైడ్లైన్స్ అది మస్ట్ అండ్ షుడ్ మనం చదవాలి. ఇది వచ్చేసి 3+ ఇయర్స్ కారు, అదే 3+ ఇయర్స్ వాళ్ళు దీన్ని ఆపరేట్ చేయాలి. ఇదిగోండి, వివా టాయ్స్ వారి ఆఫ్ రోడ్ వైల్డ్ బీస్ట్ దీని పేరు. ఇది అసలు ఆఫ్ రైడింగే చేయదనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఫ్రంట్ ఇంత చిన్న షాక్ అబ్జర్వర్ తెచ్చి చేయమంటే అక్కడే వస్తుంది ఇది. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది. సో ఇదిగోండి, మనకి దీనికైతే ప్లాస్టిక్ అలాస్ అయితే ఇచ్చాడు. డిస్క్ బ్రేక్ ఏదో ఇచ్చినట్టు ఇచ్చాడు, ఆ బ్రేక్ కాదు, జస్ట్ ఫర్ లుక్ కోసం ఇచ్చాడు, డిస్క్ బ్రేక్ లాగా. సో ఇక్కడైతే మనకు లోపలంతా కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. సో దీని కింద చూసుకున్నట్టయితే ఇది మన టైర్స్ పర్మనెంట్గా తిరగాలి, అది మన అడ్జస్ట్మెంట్ లెఫ్ట్ రైట్కి. ఆన్ స్విచ్ టైప్-C ఛార్జింగ్ది. ఇది మన మేడ్ ఇన్ ఇండియా కార్, మేడ్ ఇన్ ఇండియా వివా టాయ్స్ వారి. సో ఇది వచ్చేసి 2x4 చెప్పా కదా. సో మీకైతే కెమెరాలో స్లోగా తిరుగుతున్నట్టు అనిపించింది, కానీ బాగా స్పీడ్ తిరుగుతుంది. సో వెనకాల చూసుకున్నట్టయితే ఇది మోటార్, ఇక్కడ నుంచే కార్ అంతా ఆపరేట్ అవుద్ది. ఫ్రంట్ సింగిల్ వీల్స్ ఇచ్చాడు, అదే 2 కలిపి లేదు. సో అండర్ బాడీ అయితే అండర్ బాడీ డిజైన్ అయితే ఇది దీనికి. సో ఇది ఈ కార్ రివ్యూ. సో చూసారు కదా ఈ కార్ రివ్యూ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లలిత3294. ఇలాగే మనం ఎన్నో కార్స్ని రివ్యూ చేద్దాం, రోజు కార్స్ తెస్తూనే ఉంటా. సో ఇలానే మనం ఎన్నో కార్స్ అయితే రివ్యూ చేద్దాం.
వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ పేరు మార్చుదాం అనుకున్నాం, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా. ఇది ఎలాంటి కామెంట్స్ అయితే రాలే. మీకు ఏమైనా పేర్లు తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Lalita3294. Bye bye.